దుబ్బాక కాంగ్రెస్ లో వర్గపోరు దుమారం రేపుతోంది. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి టీపీసీసీ నేత శ్రవణ్ కుమార్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా టీపీసీసీ నేత శ్రవణ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. అయితే శ్రవణ్ కుమార్ తీరును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారు. ఏమి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు చూసుకుంటారు. వాడొచ్చే వీడొచ్చే సింబల్ చెప్పే ఇవ్వని పాట వాడు వాడుతుండే. అట్లా ఇండిపెండెంట్ అభ్యర్థికి చేయమంటు వీళ్ళంతా అయింది కదా, ఆ టైంలో కట్టించింది. ఇక అంతో ఇంతో మంచి చెడునో చూసుకుంటారు. చేపిస్తాం కాబట్టి మంత్రి గారు చెప్పినట్టు మరి 11 జరిగే ఎన్నికల దుబ్బాక కాంగ్రెస్ లో వర్గపోరు దుమారం రేపుతోంది. దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి టీపీసీసీ నేత శ్రవణ్ కుమార్ రెడ్డికి మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు మద్దతుగా టీపీసీసీ నేత శ్రవణ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. అయితే శ్రవణ్ కుమార్ తీరును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి తీసుకెళ్లారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని కరెస్పాండెంట్ ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని కాంగ్రెస్ లో వర్గపోరు రసవతరంగా మారింది. మొత్తం మీద చూసినట్లయితే ఈ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలోని మున్సిపాలిటీ భాగంగానే మెదక్ సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇక్కడ పర్యటన సందర్భంగా ఒకసారిగా ఇరు వర్గాలకు కూడా ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. మొత్తం మీద చూసినట్లయితే ఏదైతే టీపీసీసీ ఏదైతే చీఫ్ ఉన్నారో సంబంధించిన తెలంగాణ శ్రవణ్ కుమార్ రెడ్డి, అంటే ఇక్కడ దుబ్బాక నియోజకవర్గం సంబంధించిన నియోజకవర్గ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మరియు అక్కడ ఏదైతే శ్రవణ్ కుమార్ రెడ్డి ఇరు మార్గాలు కూడా గత కొద్ది రోజులుగా వర్గపోరు సమస్య తలెత్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో 20 వార్డులు ఉండవు. 20 వార్డులో కూడా అక్కడ రేబల్ సభ్యర్థి ఏదైతే కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి అక్కడ టికెట్ రాని వాళ్ళు ఏదైతే రేబల్ అభ్యర్థులు ఉంటారో రేబల్ అభ్యర్థులకు సంబంధించిన ప్రచారంలో శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొనడంతో ఇప్పటికే చర్చనీయమైంది. మొత్తం మీద ఈ రోజు దుబ్బాకలో జరిగిన ఏదైతే వివేక్ వెంకటస్వామి ముందు ఏదైతే చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కూడా తెలపడం జరిగింది. ఏదైతే ఇప్పటికే మంత్రి కూడా స్పందించారు. ఏదైతే దీనికి సంబంధించిన ఇప్పటికే మేము హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాము, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాము, ఎవరైతే తప్పు చేశారో దానికి సంబంధించిన నోటీసులు కూడా పంపిస్తామని వాళ్ళు కూడా తెలపడం జరిగింది. వల్లి, థ్యాంక్ యూ ఆసిఫ్. రాజేశ్వరి గారిని, గిరి గారి ఆవిడ్ని మీరు ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపియాలని చెప్పి మీ అందరితో కోరుతా ఉన్నా. ప్రత్యేకంగా మన ఈ 5వ వార్డులో కావాల్సింది ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలని చెప్పి ప్రస్తావన పెట్టడం జరుగుతా ఉన్నది. ఏం ఇబ్బంది అయినా, జ్వరం వచ్చినా, సూదిద్దాం అనుకున్నా కూడా ఇక్కడ మన దగ్గర ఈ దుప్పలపల్లిలో ఒక నర్స్ లేరు, అది లేరు. కొంచెం గవర్నమెంట్ తరఫున ఎటువంటి సాయం లేదు, హెల్ప్ లేదు. దానికి మీకు ఉచితంగా ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసేటట్టు తనని గెలిపిస్తే కృషి చేస్తుంది. ఖచ్చితంగా కూడా వాళ్ళ వెనుక నేను ఉన్నాను, అది వచ్చేటట్టు సాధించి మీకు శాంక్షన్ చేపిస్తా అని చెప్పి చెప్పడం జరుగుతాం. అదే విధంగా వాళ్ళ నాయన మీకు నేను పరిచయం చేసే అవసరం లేదు, మీకు 2 సంవత్సరాలు సర్పంచ్ చేసినోడు గతంలో. అదే విధంగా ఇక్కడ చూస్తే అక్కడ లైట్లు లేవు, చిమ్మని చీకటి ఉన్నది. వీడంతా లైట్లు, ఈ దుప్పలపల్లికి లైట్లు, స్ట్రీట్ లైట్లు వచ్చేటట్టు ఖచ్చితంగా కూడా కృషి చేసి ఖచ్చితంగా కూడా అభ్యర్థిని మీరు గెలిపియండి. 100% ఎటువంటి ఏ పార్టీకి సంబంధం లేకుండా 100% వాళ్ళకి నేను వెనుక నిలబడి చేపిస్తా అని చెప్పి మీకు చెప్తాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.